ప్రభుత్వం అనేది ఒకప్పుడు అసలు టీడీపీ పార్టీ అనేది బతుకుంటుందా లేదా అనే సిచ్యువేషన్ ఉండేదండి. కానీ ఈ రోజు మళ్ళీ పుంజుకుంది, ఈ రోజు మళ్ళీ అధికారంలోకి వచ్చింది. మీరు ఎలా ఫీల్ అవుతున్నారు? చాలా ఆనందంగా. ఏదైనా సరే సాధించాలంటే ఓర్పు ఉండాలి, సహనం ఉండాలి అని తెలుసుకున్నాం. ఆయన చూసి ఇన్స్పైర్ అయ్యాం. ఇంకో జనరేషన్ వరకు ఎలా ఉండాలి, మేము ఎలా ఉండాలి, ఒకవేళ కష్టం వస్తే దాన్ని ఎలా ఫేస్ చేయాలి, అది వీటన్నిటిని మేము ఇక్కడ నేర్చుకున్నాం. అది ఈయన నడవడికలో చూసారు మీరు. పవన్ కళ్యాణ్ గారిలోనూ చూసాము, అది చిరంజీవి గారు. ఈ రోజు కూటమి అనేది బతికుంది. చంద్రబాబు నాయుడు గారికి మళ్ళీ సీఎం స్థాయి పదవి దక్కింది. 164 మంది గెలిచారు అంటే కారణం మూల కారణం పవన్ కళ్యాణ్ వల్లే జరిగింది అన్నట్టు చెప్తున్నారు. నిజమేనంటారా? ఆయన సాయి శక్తిలా కష్టపడి అందరి కష్టం ఉంది, ఒకళ్ళు అని చెప్పడానికి లేదు. ఇక్కడ ప్రతి కార్యకర్త నుంచి ఓటేసిన ప్రతి ఒక్కరి కష్టం. అంటే కూటమి అనేది అసలు కలవడానికి ఎవరో ఒకళ్ళు అడుగు వేయాలి కదా, మొదటి అడుగు. అంటే 4 సీట్లు తగ్గించుకొని కూడా ఎక్కడ నగ్గాలో కొద్దు ఎక్కడ తగ్గాలో తెలిసిన గొప్పవాడనే నినాదాన్ని నేర్చుకున్నాము. ఒక ఏదైనా మనం అనుకుంటే సాధించాలి అంటే ఎక్కడ తగ్గాలో తెలుసుకోవాలి. అది ఈ రోజు పవన్ కళ్యాణ్ వల్ల ఇదంతా సాధ్యమైంది. ఖచ్చితంగా టీడీపీ గానీ లేకపోతే కూటమి అభ్యర్థులు ప్రతి ఒక్కరు కూడా మంచి మెజారిటీతో ఈ రోజు ప్రభుత్వాన్ని స్థాపిస్తున్నారంటే పవన్ కళ్యాణ్ కారణం అని చెప్పి సోషల్ మీడియా అంతా ట్రోల్ జరుగుతుందండి. అది ఎంతవరకు ఒక్కరు అని చెప్పమండి, అందరి కృషి ఉంటుంది. ఇక్కడ ఒక్కరు అని చెప్పడానికి లేదు. మరి ఈ రోజు ప్రభుత్వం అనేది వీళ్ళు స్థాపించారండి, వాళ్ళు కూలిపోయారు కదా. వాళ్ళు కూలిపోవడానికి మీరైతే మేజర్ కారణం ఏమనుకుంటున్నారు? ఎప్పుడైనా సరే రైతుని, ఆడవాళ్ళని, ప్రకృతిని ఎప్పటికీ ఇబ్బంది పెట్టకూడదు, ఏడిపించకూడదు. అంటే ఈ 5 ఏళ్లలో జరిగిందంటారా మీరు అనేటట్టు? ఖచ్చితంగా జరిగింది. జరగబట్టే కదా ఇక్కడ దాకా నేను వచ్చాను. మేము ఇప్పుడు ఐటీలో జాబ్ చేసుకునే వాళ్ళం కదా, మేము ఇక్కడ దాకా నిలబడి వచ్చామంటే ఆడవాళ్ళని ఎప్పటికీ ఇబ్బంది పెట్టకూడదు, రైతుల్ని ఇబ్బంది పెట్టకూడదు. ఈ 5 ఏళ్లలో ప్రభుత్వంలో అంటే మీరు మీ సుమారుగా మీ వయసు పరిమితిలో ఎంతో మంది ముఖ్యమంత్రులు చూసుంటారు, 3-4 చూసుంటారు. ఎవరు కూడా ఇలాంటి నిర్ణయాలు తీసుకుని ముఖ్యమంత్రిని ఎక్కడైనా చూసారా మీరు? విధ్వంసం సృష్టించిన వాడు ఎక్కడే ఉండడు. దుర్యోధన పాలన ఎలా ఉంటుందో పుస్తకాల్లో చదివాం, ఇప్పుడు చూస్తున్నాం. అంటే కురుక్షేత్రంలో దుర్యోధనుడు లాగా ఇక్కడ ఆంధ్రప్రదేశ్ లో జగన్మోహన్ రెడ్డి అంటారా? కౌరవుల్లో దుర్యోధనుడు ఎలా ఉంటాడో చూసాం, కౌరవ సభ ఎలా జరిగిందో చూసాం. దాన్ని మేము ప్రత్యక్షంగా చూశాక మేము ఇక్కడ దాకా రాగలిగాం. అది లేకపోతే రామ్ కదా. బాబు గారి మీద పొలిటికల్ లీడర్ అనే కంటే కూడా మమ్మల్ని విజనరీగా చూసే ఇంకో 20 years జనరేషన్ కి ఏం కావాలో చెప్పగలిగే వ్యక్తి అది బాబు గారు. ఒక ఇన్స్పిరేషన్ లో ఒక విజనరీ లీడర్ లో చంద్రబాబుని చూడొచ్చు అంతే. పొలిటికల్ లీడర్ గా చూడడానికి రాలేదు. మరి జగన్ లో మీరైతే ఏం చూడాలనుకుంటున్నారు? ఏమి చూడాలనుకోవట్లేదు, జైలుకి వెళ్ళడం మాత్రమే చూడాలనుకుంటున్నాం. అంటే ఇప్పుడు 5 ఏళ్ళు ఇప్పుడు ఆయన ఏం చేస్తారు, పరిస్థితి ఏంటంటారు? మేము 3 కోరుకుంటున్నామండి. మీరు ఈ మాట మాత్రం బలంగా మా తరపు నుంచి చెప్పండి. మాకు పోలవరం ప్రాజెక్టు, రివర్ మెర్జింగ్, అమరావతి, జగన్ జైలుకి వెళ్ళడం, అంతే. అంటే ఈ 3 మేజర్ టార్గెట్స్ అంటారా? 4 కదా. రివర్ మెర్జింగ్, పోలవరం ప్రాజెక్ట్ కంప్లీట్ చేయడం, అమరావతిని కట్టడం, జగన్ ని జైలుకి పంపించాలి. ఫైనల్ గా అయితే ఒక మాట అడుగుతున్నాను, వైసీపీ పార్టీ భూస్థాపితం అయిపోయిందని చెప్పుకోవచ్చా? మనం చెయ్యాలి. భూస్థాపితాలు ఏవి 151లో ఉండేది ఒకప్పుడు. మనం నేర్చుకోవాలి రేపొద్దున ఎలా ఉండాలి, ఎలా మెలగాలి, ఎలా రేపొద్దున ప్రపంచానికి మనం ఏమిస్తున్నాం. ఒక వ్యక్తి విజనరీగా చూస్తే ఎలా ఉండాలి, ఒక ఓర్పుగా సహనంగా మనం ఎలా, అది ఒక 10 ఏళ్ళు ఒక వ్యక్తి పవన్ కళ్యాణ్ గారు ఒక 10 ఏళ్ళు ఏమి ఇవ్వకపోయినా ఎలా నిలబడగలిగారు, ఇవన్నీ నేర్చుకోవాలి. ఇక్కడికి వచ్చిందే నేర్చుకోవడానికి. అది వాళ్ళని ఇప్పుడు కూటమిలో ఉన్న ప్రతి ఒక్కరిని చూసి మీరు నేర్చుకోవడానికి. అది ఫైనల్ గా అయితే ఒక మాట అడుగుతున్నారు, కూటమి అనేది 164 స్థానాలతో మంచి క్లీన్ స్వీప్ తో మంచి మెజారిటీ అందరూ అధికారంలోకి వచ్చారు. మీరు రాష్ట్ర ప్రజలకు కానీ నాయకులకు కానీ ఏమైనా చెప్పాలనుకుంటారా? ఏం లేదు, మేము చెప్పిన 4 మాకు మీరు రిటర్న్ గిఫ్ట్ కింద ఇవ్వండి చాలు. అది ఆ 4 టార్గెట్ ని ఫుల్ఫిల్ చేయాలంటారు, అంతే.